ఈరోజు మనం మొదటగా పి వెంకటరెడ్డి గారు, పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారితోనే మొదలు పెడదాం. సార్, దేశవ్యాప్తంగానే ఈరోజు ఒక బ్రహ్మాండంగా కూటమిలు ఏర్పాటు చేస్తున్న సమయంలోనే ఇండియా కూటమిలో లుకలుకలు, అలాగే ఇండియా కూటమిలో సైతం కొంచెం లుకలుకలు పెడుతున్నాయి. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా మీకు అలాగే ఫోర్ సైట్ టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి, రామ్మూర్తి గారికి మరియు మిగతా పెద్దలకి నమస్కారం. అయితే ఇండియా కూటమి అనేది విరిగిపోతుంది, ముక్కలవుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, 2024 ఎన్నికలకు ముందు, 2023 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్గా వాళ్ళ దగ్గర ఉన్న ఇండి కూటమిలో 27 పార్టీలు ఉంటే ఆ 27 పార్టీలు ఎప్పుడో ముక్కలయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను కూడా చాలాసార్లు పలు డిబేట్లలో కూడా చెప్పాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇండి కూటమిలో ఉన్న పార్టీలందరూ కూడా, పార్టీ నాయకులందరూ కూడా ఎవరికి వారే కన్వీనర్లు, ఎవరికి వారే ప్రధానమంత్రులు, ఎవరికి వారే ఇండి కూటమి నడిపించాలనే ఆలోచన ఉన్న వాళ్ళని చెప్పి అప్పుడే మరి ఏదైనా ఇండి కూటమి నడిపించాలంటే ఎవరో ఒకరే ఉండాలి, కన్వీనర్ ఉండాలి, దాన్ని డ్రైవ్ చేసే ఒక వ్యక్తి ఉండాలి. తప్పితే అన్ని పార్టీలు అన్ని రకాలుగా మేమే గొప్ప అని చెప్పి ఏవైతే ముందుకొచ్చి 2024 ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిపి పోటీ చేద్దాం అనుకున్న టైంలో మరి ఎన్ని పార్టీలు బయటకు వెళ్ళిపోయినాయో మనకు తెలుసు. దాంట్లో దగ్గర ఒక 12 పార్టీలు 13 పార్టీలు బయటకు వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు. ఇప్పుడు అదేవిధంగా ఈ ఇండి కూటమిలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, రాహుల్ గాంధీని లేకపోతే సోనియా గాంధీని నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. అది మోసం చేసే పార్టీ అనేది అందరికీ తెలుసు. ఈ రోజు కాకపోతే రేపైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి గెలిస్తే కాంగ్రెస్ పార్టీనే నుంచే నాయకులు, ప్రధానమంత్రి కానీ మిగతా మంత్రులు అవుతారని చెప్పి వాళ్ళకు తెలుసు. కానీ అది జరిగే పరిస్థితులు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్ అవుతుందో అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీని మించిన పార్టీ ఏది లేదని చెప్పి అందరికీ తెలుసు. కానీ రకరకాల కూటమి పార్టీలను కలుపుకొని భారతీయ జనతా పార్టీని గద్దెదించడానికి, బురద జల్లడానికి ఏదో రకరకాల ప్రయత్నాలు చేసేది తప్పితే చేసేది ఏమి లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నిన్న న్యూస్ వచ్చింది, యాప్ పార్టీ ఒకటే చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు, కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకోము, బీహార్ ఎన్నికలు వస్తున్నాయి, పంజాబ్ ఎన్నికలు వస్తున్నాయి, మేము సొంతంగా పోటీ చేస్తాం, సొంతంగా గెలిచే సత్తా మాకుంది అని చెప్పి యాప్ పార్టీ మాకు ఇండి కూటమిలో ఉండమని చెప్పి బయటకు వస్తున్న పరిస్థితి కనపడతాం. ఎందుకు చెప్తున్నా అంటే, ఇండి కూటమిలో ఉన్నా లేకపోయినా కూడా యాప్ పార్టీని ఓడించే పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీనే. మనకు తెలుసు, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, లేకపోతే హర్యానా కానీ, తర్వాత ఢిల్లీ ఎన్నికల్లో కానీ ఏ పార్టీ గెలిచింది? భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాంగ్రెస్ కూటమికి కానీ, కాంగ్రెస్ ఇండి కూటమి కానీ ఆలోచించిన దూరంలో మరి భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి, ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఢిల్లీ ఎలక్షన్లో వాళ్ళు అనుకోలేదు, ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో కూడా ఓడిపోతామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. మూడోసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ ప్రజలు ఆలోచించి ఆ ఆశయాల కోసం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలిపించాలి, ఢిల్లీ అభివృద్ధి కోసం మనం పనిచేయాలని చెప్పి ఆలోచనతోటి మరి ఆ రోజు గెలిపించారు భారతీయ జనతా పార్టీ. అది చూసి ఇప్పుడు మేము ఇండి కూటమిలో ఉంటే బతకలేము, బయటికి పోవాల్సిందే, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేయాలనే ఆలోచనతోటి ఈ రోజు యాప్ పార్టీ బయటకు వస్తా ఉంది. దాంతో పాటుగా రెండో పార్టీ ఏదైనా ఉందంటే రేపో ఎల్లుండో తృణమూల్ టిఎంసీ పార్టీ కూడా, మరి మమతా బెనర్జీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఉండే వాళ్ళు ఎవరు లేరు, ఉండే వాళ్ళు పోటీ చేయలేరు, ఎట్టి పరిస్థితులు వాళ్ళు గెలవలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ ఇండి కూటమి అనేది బద్దలవుతుంది, డెఫినెట్ గా ముక్కలవుతుంది. వాళ్ళకి అంతా కలెక్టివ్ గా పోటీ చేసే దమ్ము ధైర్యం కూడా లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా గెలిచే అవకాశాలు లేవు అని చెప్పి. ఓకే, ఇదే విషయంపై హనుమంతు ముదిరాజ్ గారి దగ్గర, ముదిరాజ్ గారు ప్రస్తుతం ఏదైతే